జగిత్యాల పట్టణంలోని స్థానిక ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. జగిత్యాలలో జరిగిన అవినీతిపై మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలికి పడుతున్నాడు. 5 సంవత్సరాల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్లు మారారు. దేశ చరిత్రలోనే ఇలా ఎక్కడ జరగలేదు. కమిషనర్ జైలు పాలయ్యారు. మీరు ఎన్నుకున్న చైర్పర్సన్ మీ వేధింపులు తట్టుకోలేక చైర్పర్సన్ స్థానానికి రాజీనామా చేశారు. ఇక చైర్పర్సన్ స్థానం బలహీన వర్గాలకు కేటాయిస్తే మీరు అగ్రవర్ణాలకు చెందిన వైస్ చైర్మన్ ఇన్ఛార్జి చైర్మన్గా కొనసాగించారు. బలహీన వర్గాలు మహిళల హక్కులను కాలరాస్తారు. 10 సంవత్సరాలుగా జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను దోపిడీ చేయొద్దు అని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో సందర్భాన్ని గుణంగా ఏదైతుందో లిఖిత పూర్వ కూడా కాంపెంట్ చేస్తామని చెప్పండి. నాకు ఎల్లో కూడా ఏసీ పీరియడ్ అవుతుంది అంటే ఏమంటే నాకు ఇది కొత్తగా వింటుంది. వి మస్ట్ నో వాట్ ఈస్ వాట్. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో ఆయన ఏం చెప్తుందో తెలియాలి. రాష్ట్రంలో జరిగే విచారణలన్నీ సీఎం గారి అనుమతులు జరుగుతున్నాయా? అది సిట్ వేస్తాడు. సిట్ ఏం విచారణ సిట్ చేస్తుంది. ఆ తర్వాత సిట్ ఎంక్వైరీ చేసిందా? సిట్ వాళ్ళు విచారణ చేస్తారు. ఏసీబీ ఉన్నది, ఏసీబీ విచారణ చేస్తుంది. వాళ్ళకి ఎక్కడైతే ఇప్పుడు అవినీతి మీద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాయకల్ పట్టుబడ్డా? రాయకల్ కార్యాలయంలో ఎవరు సబ్ రిజిస్ట్రార్, ఎవరు ఎంఆర్ఓ, ఎవరు పట్టుబడ్డా? నిజమే కాదు. మరి ఈయన పట్టించిందా? ఈయన అనుమతి ఇచ్చిన తర్వాత వాడు వచ్చి పట్టుకున్నాడా? ఈ యొక్క లాజిక్ తెలియదు అని చెప్పంటాను నేను. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి ఇవాళ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఏ విధంగా అవినీతి అక్రమాలకు నిలయంగా దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం జరిగిందో ఆ వాస్తవాలు మాట్లాడితే ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు, ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు అని చెప్పండి. నేను ఆనాడు ఎల్ఎల్ గార్డెన్ పత్రికా సమావేశమే కానీ వివిధ సందర్భాలలో జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలకు కానీ చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు లిఖితపూర్వకంగా నివేదించడంతో పాటుగా పత్రికాముఖంగా కూడా నివేదించడం జరుగుతుంది. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గత పాలక మండలి అంటే నిజంగా ఏదైనా ఒక గుర్తింపు అంటూ రావటం జరిగితే పారదర్శకతకు, అభివృద్ధికి సంకేతంగా గుర్తింపు రావాలి. కానీ మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గుర్తింపు ఏంటంటే మిత్రుడు సంజయ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా ఉన్న ఈ 5 సంవత్సరాల కాలం కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల మున్సిపాలిటీ పాలక మండలి కానీ చెప్పండి. 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారినటువంటి